లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రతిపక్షాల సిద్ధాంతాలు గాలి కొదిలి నీచ రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 29% మంది అవునని 71% మంది కారణారు. ఇక అతిథుల పరిచయం శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, బీజేపీ నేత, శ్రీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో అవి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైనటువంటి ప్రముఖులు. వారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ప్రత్యేక పాత్ర పోషించారు. ఇక శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శ్రీ బొడకొంటి వెంకటేశ్వర్లు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుతం శాసనమండలి సభ్యులు, వారు మాజీ శాసనసభ్యులు కూడా. ఇక తెలంగాణలో నిన్న చర్చ జరిగినటువంటి తీరు, ఆ సభ వాయిదా పడిన తీరు, ఈ వివాదం ఉన్నప్పటికీ ఏపీ వైపు కూడా ఆసక్తికరంగా ఒక విషయం జరిగింది. 2017 జూన్ 2లోపు వచ్చే వారికే స్థానికత వర్తింపజేస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి కరెక్టేనా? ఒక రకంగా చూస్తే స్థానికత ఇష్యూ మీద స్పష్టత ఇవ్వడం కోసం ఆ ప్రభుత్వం చేసింది బాగానే ఉన్నది అనిపించినా, మరోవైపు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడే వెంటనే వస్తేనే స్థానికత ఇస్తామని షరతు పెట్టడం అది చెల్లుతుందా చెల్లదా? దానికి ఏమైనా చట్టబద్ధంగా ఇబ్బందులు వస్తాయా? అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏకంగా 20,000 కోట్ల నుంచి 16,000 కోట్ల నుంచి 20,000 కోట్లు వ్యయం పెరిగి 36,000 కోట్లకు ప్రాజెక్టు అంచనా పెరిగిందని తాజాగా మంత్రి చెప్పడం సహజంగానే ఆందోళన కలిగించే అంశం. ఏపీ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వ్యయం పెరగడం వల్ల వచ్చే కష్ట నష్టాలు, వీటిపై కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం. వినోద్ కుమార్ గారు, ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూగా ఇది చూస్తే స్థానికత ఇష్యూలో ఏపీ ప్రభుత్వం తీసుకుంది మంచి నిర్ణయమే అవుతుందా? ఎట్లా ఉపయోగపడేదనా? స్థానికత విషయంలో ఏపీ ప్రభుత్వం తొందరపడ్డట్టుగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇవాళ మనము చాలా అంశాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుండి వెళ్ళిపోవాలనే ఉత్సాహంలో భాగంగానే కనపడుతుంది తప్ప రియల్గా చట్టాన్ని గౌరవించినట్టుగా కనపడట్లేదు ఏపీ ప్రభుత్వం. చట్టబద్ధత అనే దాని అంశానికి వచ్చేసరికి, స్థానికత అనే అంశానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఈవెన్ ఆంధ్ర నుండి కానీ మిగతా ప్రాంతాల నుండి కానీ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటే చాలు స్థానికత వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రభుత్వముకు సరే డిఫరెంట్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా ఇది ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ళ వరకు వర్తిస్తుంది అది స్థానికత అనేది. 10 ఏళ్ళ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళితే కూడా స్థానికత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ఎందుకంటే పార్లమెంటు చట్టం సుప్రీమే ఎక్కడైనా భారతదేశంలో, ఎక్కడైనా అది అమలు అవుతుంది అది. కాబట్టి పార్లమెంటు చట్టాన్ని కాదని స్థానికంగా మీరు ఒక చట్టాన్ని చేసి 2017 వరకే మేము కనుక వచ్చిన వాళ్ళ స్థానికులు అనేది ఖచ్చితంగా కోర్టు మొట్టికాయలు ఇస్తుంది. చెల్లనేరదు. అంటే ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసు, ఈ 2 ప్రాబ్లమ్స్ నేపథ్యంలో వాళ్ళు ఈ అడావుడి నిర్ణయం తీసుకున్నట్లా? లేకపోతే అంటే ఒక రకంగా చూస్తే అంటే యాక్చువల్గా ఒక దశలో అయితే ఆంధ్ర పోలీస్ స్టేషన్ కూడా పెడతామని చెప్పారు కదా హైదరాబాద్లో. ఆంధ్ర పోలీస్ స్టేషన్ పెట్టడం అంతవరకు వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే పోలీసులు అనే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రొటెక్షన్ మాకు ముఖ్యం. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న పోలీసులకు కూడా డ్యూటీ ఉందండి. ప్రతి పౌరుని రక్షించాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. కానీ అంతేగాని ఇక్కడ ఇప్పుడు రాజస్థానీ వాళ్ళు వస్తారు, రాజస్థానీ వాళ్ళు ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్ పెట్టుకోలేరు కదా. వేరే రాష్ట్రం నుండి వచ్చే దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రాజకీయ ప్రాబ్లం అండి. ఇది వాళ్ళ స్వార్థం, వ్యక్తిగత స్వార్థాలకి ప్రజల్ని బలి చేసే కార్యక్రమాలు ఇవి. ఇవాళ ఆంధ్ర ఇప్పుడు ఓటుకు నోటు రాజకీయమైనా సరే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అయినా సరే, ఇవి 2 కూడా ఖచ్చితంగా ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధమైన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళిద్దరు ద్రోహులే. ఇద్దరు ఓటుకు నోటు ఇచ్చిన వాడు ద్రోహుడే, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాడు ద్రోహుడే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే ఆ క్రమంలో ఏమవుతున్నదంటే సార్, కేసీఆర్ గారేమో మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ నాన్ లోకల్ అని డిసైడ్ చేసేస్తున్నారు. ఎక్కడ డిసైడ్ చేసాడు? మన స్కాలర్షిప్స్ కూడా ఏమన్నా అన్నారు. 4 ఏళ్ళు లోకల్ ఇస్తామని చెప్పారు. చెప్పిన దాంట్లో చాలా తక్కువ, ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎవరైతే పాస్ అవుట్ అయినారో వాళ్ళకి మాత్రం ఇచ్చినారు, వేరే వాళ్ళకి మామూలుగా అది వీళ్ళు మాత్రం ఎట్లా ఉల్లంఘిస్తారు? కేసీఆర్ గారు ఏంటంటే ఈ విధంగా స్టాండ్ తీసుకుంటున్నారు. మొన్న 26 బీసీ కమిటీలనేమో అసలు బీసీలే కాదు ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ హైకోర్టులో అఫైల్ చేసి సర్ప్రైజింగ్ సుప్రీంలో హోల్డ్ చేసింది లక్కీలీ. దెన్ అక్కడ ఇబ్బంది పెట్టారు 26 బీసీ కమ్యూనిటీస్ ఫ్రమ్ ఆంధ్ర, హూ హేస్ ఫ్రమ్ ఆంధ్ర. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఏదైతే డివిజన్ బిల్ ప్రకారంగా 10 years వరకు దే హ్యావ్ స్టేటస్ హియర్, దే హ్యావ్ ఎబిలిటీ టు స్టే హియర్ అండ్ అదర్ థింగ్. అదొక ఆస్పెక్ట్. అండ్ మొన్న ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్కి అయితే 4th నుంచి 10th వరకు చదివిన వాళ్ళే లోకల్ అవుతారు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విరుద్ధంగా దే ఆర్ డూయింగ్ జాబ్
ఈ విధంగా కేసీఆర్ గారు ఇలాగ ఇబ్బంది పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కంగారు పడిపోయి తొందరపడిపోయి 17 అన్నది ఏ బేసిస్లో పెట్టుకున్నారన్నది ఎవరిని క్వాంటిఫై చేయలేరు. ఆయనకి రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఆలోచించాలే తప్ప 10 years వరకు ఎవ్రీ ఆంధ్ర పీపుల్ ఆర్ ఆదిలాబాద్ పీపుల్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ దే హ్యావ్ లోకల్ స్టేటస్ ఇఫ్ యూ హ్యావ్ 4 years అవుట్ ఆఫ్ 7 years. ఈ రెండు విరుద్ధంగా వీళ్ళిద్దరు చేయడం వల్ల ప్రజలందరికీ ఇబ్బందిగా ఉంటున్నది. అందరూ బాధపడుతున్నారు. డబ్బులున్న పిల్లలు స్తోమతున్న పిల్లలకి అయితే ఇబ్బంది లేదు. డబ్బు లేని పిల్లలు లేదా ఎస్సీ ఎస్టీ ఏదైతే అనగారి వారికి వెనక నెట్టబడే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ బాగా ఇబ్బంది, ఉద్యోగాల్లో ఇబ్బంది, చదువులో ఇబ్బంది. మంచిది కాదంటారు. మరి బీజేపీ మంత్రులు కూడా కేబినెట్ లో ఉన్నారు కదా. అంటే సార్ ఎంత హాస్యాస్పదం అంటే ఈ ఎంప్లాయీస్ మన సెక్రటరీ అండ్ ఎంప్లాయీస్ ఎన్జిఓ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టి ఇలాగా మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు. మేము హైదరాబాద్లో మా పిల్లలు చదివారు, మీరు విజయవాడకు వచ్చేసి మేము నాన్ లోకల్ అయిపోతాం, మా ఉద్యోగ అర్హతలు ఉండవు అది ఇదని. ఆ డిస్కషన్ కంటిన్యూషన్ లో 17 అని పెట్టేశారు. 17 అది కదా. అంటే అసలు మొన్నే వచ్చేయమన్నారండి అందరినీ. వచ్చేయమంటే మేము ఇప్పుడు రాలే, మా పిల్లలందరూ ఉన్నారంటే సరే అయితే వస్తే మా అందరు నాన్ లోకల్ చేసేస్తారు అన్నారండి మీటింగ్ లో. అంటే అలా కాదు, మేము వీళ్ళందరినీ లోకల్ చేసేస్తాను అంటే ఇప్పుడు లోకల్ చేస్తారంటే మళ్ళీ కేంద్రం దాకా వెళ్ళాల్సిందే కదా. అంతే కదా, ఇప్పుడు లోకల్ చేసేస్తా ఉన్నారు. చేద్దామని సరే ఇప్పుడు లోకల్ చేస్తే బాగోదని 17 అని పెట్టాను. అసలు 10 years వరకు వీళ్ళు ఇద్దరు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేరండి. లోకల్ స్టేటస్ కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ జాబ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే వీ షుడ్ అప్రిషియేట్. ఎన్నో తప్పులు చేసినా కూడా అట్లీస్ట్ 10 years వరకు సేఫ్ గార్డ్ చేశారు, పెట్టారు. రామ్మోహన్ రెడ్డి గారు మీ అనుభవం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి దీంట్లో? ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ముందు దీన్ని కాసేపు మాట్లాడదామనే ఉద్దేశంతో. పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల యొక్క పౌరులను భద్రతను అన్నింటినీ కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు, చదువులు, ఉద్యోగాలు అన్నిటి కూడా ఒక భద్రత కల్పించాలన్న విషయంగా 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుంది అన్న విషయాన్ని ఆల్రెడీ తేటతెల్లం చేయడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా 17 సంవత్సరం వరకు అని చెప్పడం అనేది అది కరెక్ట్. 2017 సంవత్సరానికి అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 years అని చెప్పి ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఎవరైనా అలాంటప్పుడు తెలంగాణ ఉద్యోగులు విద్యుత్ సంస్థల నుంచి ఒక 1250 మందిని తెలంగాణ వాళ్ళు పంపించారు. మరి ఏపీ వాళ్ళు ఎందుకు చేర్చుకోవట్లేదు? చేర్చుకోవచ్చు కదా. ఈ పాటి చేర్చుకున్నట్టయితే గొడవ లేకుండా పోయేది కదా. వాళ్ళు చేర్చుకోవట్లా. చివరికి ఈ 2 రాష్ట్రాల మధ్య నలిగి వాళ్ళు వీధుల్లో పడుతున్నారు. జీతాలు కూడా డైరెక్షన్ 58-42%. అప్పుడు ఏపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. వాళ్ళు నలగడం ఒక ఎత్తు అయితే మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో కాన్స్టిట్యున్సీలో నాయుడు అని ఒక అతను ఉన్నాడు, పనిచేస్తుండే ఎలక్ట్రిసిటీలో. ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు సీమాంధ్ర. అయితే అసలు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయకుండా చేశారు మా దగ్గర. అయితే మా దగ్గర నియోజకవర్గంలో టు బి ఫ్రాంక్ ఐమ్ టెల్లింగ్, మా కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉంటే ఒకే మండలంలో ఏ పని చేస్తున్నాడు, 4 మండలాలు ఏ లేరు. ప్యారలల్ అరేంజ్మెంట్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు తొందరపడడం కాదు, వాళ్ళు చేర్చుకోవట్లేదు. కోర్టులలో నడుస్తున్న కేసులు. పౌరులే కరెంట్ పోల్స్ ఎక్కి ఇప్పటి వరకు ఒక 10 మంది చచ్చిపోయారు. 10 మంది. నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే విద్యుత్ శాఖ మంత్రి ఆన్సర్ ఇచ్చాడు. నా దగ్గర ఒక 1000 ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేయాల్సిన ఉన్నాయి, దానికి లెటర్ ఇచ్చాడు, ఒక 3 నెలల్లో కంప్లీట్ చేపిస్తాను. ఈ రోజు వరకు కూడా ఫిట్ కాలేదు. మళ్ళీ అసెంబ్లీ ఉందని చెప్పి నాకు రిప్లై ఇచ్చారు. ఏమనంటే ఏఈలు లేరు, శాంక్షన్ చేసేసినాం 1000 ట్రాన్స్ఫార్మర్లు, ఏఈలు రాగానే ఫిట్ చేస్తామని చెప్పి లెటర్ ఇచ్చారు. మళ్ళీ నేను అడుగుతానని చెప్పి. అంత బాధాకరంగా ఉంది ఈరోజు. అసలు ప్రభుత్వం ఎటుపోతుంది, ఏం చేస్తుంది, ఏం కథ? రైతులే పిట్టలా చచ్చిపోతున్నారు, ఒక దిక్కు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అసలు అసలు అడ్మినిస్ట్రేషన్ ఎటు సైడ్ పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రైట్, ఒక్క నిమిషం. ఒంగోలు నుంచి బాలరెడ్డి గారు లైన్లో ఉన్నారు. బాలరెడ్డి గారు నమస్కారం. చెప్పండి, స్థానికత మీద కానీ పోలవరం ప్రాజెక్టు 20,000 కోట్లు పెరిగితే ఇంకా అసలు మరి అది సాధ్యమా కాదా అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ అందరికీ నమస్తే సార్. మాది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, అక్కడ స్థానికేతర సమస్యలు తర్వాత నిదానంగా చేసుకోవచ్చు సార్. అక్కడ ఎంప్లాయీస్ అంతా వచ్చి మా ఆంధ్రాకి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే మా పనులు జరుగుతాయి సార్. అక్కడ లేకుండా అక్కడే ఉండి ఈ సమస్యలతో పెట్టుకుంటే 10 సంవత్సరాలు దాంతో సరిపోతుంది సార్. అక్కడ ఉద్యోగాలు ఉన్నారు సార్, పని కట్టుకుని ఇక్కడ నుంచి తీసుకుని రానవసరం లేదు. అక్కడ సరిపోయిన ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, లేదా కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళు అడగాలి. అక్కడ కాదు మిత్రమా, అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుని మరి ఏడాదిన్నరలో బిల్డింగ్లు కట్టి వీళ్ళందరినీ తరలిస్తే పర్వాలేదు. అక్కడ ఏం బిల్డింగ్ లేదు, పాడు లేదు, ఏమి లేకుండా ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే మంత్రులకి ముఖ్యమంత్రుల కంటే జరుగుతుంది. అవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఇల్లు తీసుకోవచ్చు. మరి మిగతా మామూలు ఎంప్లాయీస్ కి ఇల్లు కట్టించాలి కదా. అవసరం లేకపోయినా పర్వాలేదు, వచ్చేయచ్చా? అది ఒక ఆస్పెక్ట్. ఎంప్లాయీస్ రావటం రాకపోవడం కాదు, ఇక్కడ నివసించే మామూలు పౌరులు కూడా, సీమాంధ్రకు సంబంధించిన పౌరులు
2017లోగా అక్కడికి వస్తేనే స్థానికత వర్తిస్తుంది అనేది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే మంచిదే, వానికి అభ్యంతరం లేదు, నేనేం వద్దని అంటలేదు, కానీ అంటలేదు. దాంట్లో ఉన్న మంచి చెడు విశ్లేషించడమే ఈ యొక్క చర్చ యొక్క లక్ష్యం. వెంకటేశ్వర గారు మీరేమంటారు? ఇది వాళ్ళకు వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాడు ఆయన. పద్ధతి ప్రకారం 10 years ఏమి టచ్ చేయకుండా ఉంటే బాగుంటుంది, కానీ ఆయన మళ్ళా ఏ రకంగా ఇది ముందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. అంతే వాళ్ళ లోపల కూడా కన్ఫ్యూజన్ అన్నది బాగా, ఏం చేయాలా అంటే సార్ ఇంకోటి కూడా ఉంది సార్. ఇప్పుడు 17 అని పెట్టి 10 మందిని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు సీనియర్స్ అంటారు, లేదంటే వాళ్ళు లోకల్ అంటారు. ఇదంతా కూడా అదో సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ నమ్మి జియో నమ్మి అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోతారు, అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తే ఒక సీనియారిటీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రియల్ సీనియర్స్ ఇక్కడ ఉంటారు, అదేంటిది 10 years వరకు ఉంటుంది. ఇదంతా లిటిగేషన్. ఆఖరికి ఏమవుతుంది అంటే ఆ సీనియారిటీస్ దగ్గర నుంచి అడ్మిషన్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఇబ్బంది వస్తుంది. కన్ఫ్యూజన్ లో ఇందాక వారు చెప్పారు తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అందుకు భిన్నంగా ఏం లేదని అంటున్నారు వారు, పరిగి ఎమ్మెల్యే గారు. దేని విషయంలో మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తారు? పోస్ట్ ఉందా లేదా ఇవన్నీ ఇద్దరు మాట్లాడుకుని కదా చేయాల్సింది. ఇది తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ ని మీరు రోడ్డు మీద ఎట్టబడేశారు, వాళ్ళు రోడ్డు మీద మేము అభ్యర్థి వాళ్ళని మేము చూసుకుంటామని చెప్పాల్సినది ఏపీ ప్రభుత్వం వాళ్ళని గాలికి ఎట్లా వదిలేసింది? చివరికి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎన్ని వేల మంది ఇబ్బంది పడాలి, ఎట్లా సాల్వ్ కావాలంటే అంటే మీ ఇద్దరు మాట్లాడుకోరు, జనాన్ని నమ్ముతారా? మాట్లాడితే వాళ్ళు మీరు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఓటుకు నోటు కేసు, మీ ఇద్దరితోటి జనం రావాలి. విద్యార్థులు, ఉద్యోగులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మీరేం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పారు జరగలేదని? ఎక్కడ చెప్పారు? వినోద్ గారు చెప్పారు. చెప్పలేదంటే నువ్వు ఏమైనా తీసుకో యాక్షన్, కానీ ఓటుకు నోట్ అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నన్నోటంటే నువ్వు ఓటనవా? నువ్వు కొడతావు, కొట్టాక రెండో వేన కొడతావు తప్ప. అది కాదు కదండి, సీఎం గా ఉండేటప్పుడు సీఎం గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఇది? ఓటుకు నోట్లో ఫిక్స్ అయినావు కాబట్టి నువ్వు ఆరోపణలు చేయాల్సి వస్తుంది. మంచిదే, మొదటి నుంచే మేము అక్కడికి వెళ్ళిపోయి ఉంటాం అంటే ఓకే పర్వాలా, కానీ ఇక్కడ సెక్రటరీలు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సడన్ గా మూమెంట్ అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావటం, మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు స్థానికతని అందరికీ చుట్టే పరిస్థితి వస్తే మంచిదా కాదా? ఒక రకంగా చూస్తేనేమో సరే వీళ్ళంతా అక్కడికి వెళ్తే ఒక రకంగా మంచిదేనేమో అనిపిస్తుంది, ఇంకో రకంగా ఏమైనా కొత్త సమస్యలకు దారి తీస్తుందా, ఈ ఎంప్లాయీస్ అంతా ఏమవ్వాలి అనే సమస్య వస్తుంది. అదే వాళ్ళకు కన్ఫ్యూజన్ లో ఉండి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు క్లారిటీగా. చెప్పింది అదే ఒకటి సార్. ఇప్పుడు నేనేమంటున్నా వెంకటేశ్వర్ల నాకు ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం, ఒక ఉద్యోగం బాధ్యతలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఇక్కడ స్థానికత ఇవ్వనని వాళ్ళకు, స్కాలర్షిప్లు ఇవ్వాలని వాళ్ళకు ఇక్కడే ప్రభుత్వం వేధిస్తున్నప్పుడు ఇక్కడ ఉద్యోగం చూడండి కేసర్ ఒక్క నిమిషము, లా కాలేజ్ ప్రిన్సిపల్ ను ఎన్ని గైడ్ లైన్స్ మార్చారంటే వీళ్ళకు ఐపాస్ పేరు మీద ఫాస్ట్ పేరు మీద పథకం ప్రవేశపెట్టి పెడతామని చెప్పేసి పిల్లలకంతా ఇప్పటికి 1 year అంతా కూడా ఇంతవరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. రెండోది దాంట్లో ఎన్ని కండిషన్స్ పెట్టారంటే అసలు గైడ్ లైన్స్ కండిషన్స్ చూస్తే అసలు మన తెలంగాణ పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. నేను చెప్తున్నాను కదా, ఒకసారి చదువుకుంటే ఇంకో కోర్సులో స్కాలర్షిప్ రాదు, అంటే ఒక పీజీ చేస్తే ఇంకో పీజీ ఇవ్వడానికి వీల్లేదు. అట్లా వయసు అంటే మరి ఇప్పుడు మొన్న ఇంగ్లీష్ పేపర్ లో కూడా వార్తలు వచ్చింది, ఉస్మాన్ యూనివర్సిటీలో అసలు ఎంతమంది ఎన్ని రూముల్లో ఉంటారో సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటి, ఆ రూములు కబ్జా చేయటం ఏంటి, అవన్నీ మరి దాన్ని నేను ఒప్పుకుంటాను, కానీ 100 ఏళ్ల క్రితం కట్టినాయి, అది దాదాపు 100 ఏళ్ల క్రితం కట్టినాయి. విస్తరణ లేదు సార్. ఇప్పుడు స్టూడెంట్స్ జనాభా పెరిగింది, తప్పులేదు, అది కావాలి. స్టూడెంట్స్ వస్తే
సీనియర్ మేము ఖాళీ చేయండి అది ఒక చిన్న, అది చాలా పెద్ద ఇష్యూ కాదు సార్. జనరల్ గా ఎక్కడ దేశంలో ఎక్కడైనా సరే, ఏ యూనివర్సిటీలో అయినా సరే సీనియర్ మేము సమర్థించాం. కానీ సీనియర్ టీచర్లు ఇప్పుడు పేద పిల్లలు వస్తారు సార్. మీకు చాలా ప్రభుత్వ హాస్టల్లో చేరే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకు మేము అవకాశం ఇస్తున్నాము. కాకపోతే వీళ్ళని బయట పెట్టడానికి ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకొని 36 గదులు ఉంటే 36 గదుల్లో స్టూడెంట్స్ ఆఫీసులు ఎట్లా ఉంటాయి చెప్పండి. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? కాదు, ప్రభుత్వం రాజకీయాలు అండ ఇస్తున్నారు సార్ వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అందరికి ఇచ్చేది అండ ఎవరంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు అండ ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఒక్కసారి పోలీసులు వచ్చి బాబు మీకు ఇక్కడ ఉందా, మీ ఐడి కార్డు చూపెట్టండి, యూనివర్సిటీలో రావచ్చు, కండిషన్స్ ఉన్నాయండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రావాలా, అంతేగాని. రైట్, ఒక్క నిమిషం. సిద్ధార్థ గారు మంగళగిరి నుంచి. సిద్ధార్థ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇప్పుడు అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళ ప్రతిపక్ష పార్టీలను తర్వాత నాయకులను వాళ్ళనే అక్కడ ఉండనియట్లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వేస్తున్నారు. తర్వాత వాళ్ళని నూరు వెళ్పనియట్లేదు. నిన్న తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో 7 నిమిషాల్లో క్లోజ్ చేసుకుని పోయింది. అటువంటిప్పుడు మనం అక్కడ ఎందుకనే ఉద్దేశంతో నాకు అనిపిస్తుంది. అక్కడ ఒకవేళ అక్కడ కాదు మిత్రమా, వాళ్ళ అసెంబ్లీ జరగడానికి ఇక్కడ పౌరులు ఉండడానికి ఏపీ పౌరుల స్థానికతకి సంబంధం ఏంటి? దానికి దేనికో ముడి పెడుతున్నారు సార్. మీకు తెలియని విషయం ఏంటంటే, తెలుసుండొచ్చు, పెద్ద హాస్పిటల్స్ అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయండి. మనకి ఇంకా హాస్పిటల్ కూడా సరైన హాస్పిటల్ లేదు. మీరు తెలుసో లేదో, విజయవాడలో చెప్పుకోదగ్గ బ్రహ్మాండమైన హాస్పిటల్ ఎన్ని ఒక ఆస్పెక్ట్. కానీ 10 ఏళ్ళు ఇక్కడ అసలు ఇక్కడ ఆంధ్ర వాళ్ళందరినీ మేము చూసుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు మొత్తం అందరూ అక్కడికి వస్తేనే స్థానికత అని చెప్పడం వల్ల వచ్చే చిక్కులు ఏమిటి? లేదు మంచి ఏమిటి? మంచి కూడా ఉంటే అభినందించాల్సింది, దాంట్లో ఏమి అంటే ఆరోగ్యశ్రీ 2 ప్రభుత్వాలు పాటిస్తున్నాయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వదులుకుని హైదరాబాద్ వదులుకుని వెళ్ళిపోతే విజయవాడలో కానీ, రాజమండ్రిలో, కాకినాడ, వైజాగ్ లోనే ఏదైనా ఆపరేషన్లు ఏమైనా చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ మన ఫార్మర్స్ కానీ ఎవరన్నా కూడా హైదరాబాద్కి వచ్చి ఆపరేషన్లు అన్ని చేయించుకోకూడదు. అది కూడా ఎన్జిఓ లీడర్స్ వీటి మీద ఎట్లా స్పందిస్తారు అంటే ఏమైందంటే వాళ్ళు 2 గ్రూప్స్ అయినాయండి. దానివల్ల ఒకళ్ళు కోరుకున్నది ఏంటంటే మాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తే మేము వస్తాం, ఒకళ్ళు ఏంటంటే లేదు తప్పదు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మనం వెళ్దామని. దాంట్లో 2 గ్రూపులు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒకటి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఇది జరిగితే మంచిది. మరి ఇక పోలవరం 36,000 కోట్లు పెరిగిందంటే కేంద్రం తీసుకునేదానికి స్టేట్ గవర్నమెంట్ మరి 16,000 కోట్ల నుంచి 36,000 పెంచితే ఆ పోలవరం ఎప్పటికి అవుతుంది? మరి కేంద్రం ఇస్తుందా ఇవ్వదా ఏమవుతుంది శ్రీధర్ గారు? అంటే చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అండి, పోలవరం కాంట్రాక్ట్ నాకు పర్సనల్గా పరిచయం. అది పరిచయాలు పక్కనున్నా కూడా కాంట్రాక్టర్ మీద చాలా ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. అది ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత ఈ ఎన్హాన్స్మెంట్లు మొబిలైజేషన్ ఫండ్ ఇచ్చేశారు. వర్క్ ఏం జరగలేదు. అక్కడ ఏం జరుగుతున్నదో కూడా పట్టించుకోకుండా మొబిలైజ్ మళ్ళీ 150, 200, 500 దాకా ఇచ్చేశారు దఫాలుగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది మొత్తం మాట్లాడుతున్నారా మీరు? పోలవరం ఇస్ డిఫరెంట్, పట్టిసీమ ఇది ఇలా జరుగుతున్నప్పుడు సడన్ గా పట్టిసీమ తీసుకుని వచ్చి దానికి మళ్ళీ మెగా వాళ్ళకి ఇచ్చేసి అది చేశారు. అంటే అందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ కూడా మేము అన్నామంటే పోలవరం మీద దృష్టి పెట్టండి, అర్జెంటుగా పట్టిసీమ ఎందుకు, న్యాచురల్ గా వచ్చే వాటర్ ఎలాగా రాయలసీమ. అది కాదు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇంకోటి వారు చెప్తుంది ఇంకా క్లారిటీగా ఇవ్వండి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏంటి, ఎందుకొరకు జరుగుతుంది అంటే ఇవన్నీ వెనుకున్నారు. నేను కూడా న్యూస్ వాచ్ చేసిన. ఈ బీజేపీ లీడర్స్ అక్కడ పోయి బాగా ఏది అవకతవకలు జరిగిన పని వీర్రాజు గారు అక్కడ పోయి చూసి కామెంట్స్ చేశాడు. సైట్ పైన పోయి ఇట్లా నాణ్యత లేని వర్క్ చేసిండు, ఇలా చేస్తే ఏం లాభం అంటే సార్ జనరల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వీఆర్ ఆల్ లేమన్. సైంటిఫిక్గా అసెస్మెంట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉండి ఎంత డెప్త్ వెళ్ళింది, ఎంత క్వాంటిటీ వచ్చింది, ఇవన్నీ కూడా అసెస్ చేయాలి.
సో అవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఇప్పుడు 16,000 కోట్ల ప్రాజెక్ట్ 20,000 కోట్ల అదనంగా పెరిగితే 36,000 కోట్లకు పెరిగితే ఏ రాష్ట్రం కేంద్రం ఇస్తుందా ఇవ్వదా? కేంద్రానికి అప్పచెప్పేసి ఉంటే గొడవ లేకపోయింది. అసలు ఆ క్వాంటిఫై చేయకుండా పని నడుస్తున్నా పని పడిపోతుంది కదా. అదే కదా అది అంటే ఇంకా అంత మేజర్ గా వచ్చినట్లేదు. అటువంటి ఇబ్బంది ఏంటంటే సార్, అంత ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా క్వాంటిఫైబుల్ అండి. మామూలుగా ఏదో హియర్సే అన్ని మేజర్ కాలాలన్నీ అయిపోయినాయి, దాంట్లో డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మేజర్ హెడ్ వర్క్స్ ఇవన్నీ కూడా దాంట్లో చిన్న 2 సార్లు డీటెయిల్ రీ ఇంజనీరింగ్ చేశారు, దానికి క్వాంటిఫై చేసేసి అప్పుడు పంపించారు రిపోర్ట్స్ అన్ని. ఇంత క్వాంటమ్ ఆఫ్ జంప్ అనేది కరెక్ట్ కాదు. 20,000 కోట్లు పెరగడం ఇంపాసిబుల్. మరి ఎట్లా పెరిగింది? మంత్రి గారు అట్లా చెప్పాడు. మరి అదే కదా లోటుపాట్లు. ఇప్పుడు ఏంటంటే 20,000 కోట్లు పెరిగితే ఎవరు భరించాలి? ఇప్పుడు కేంద్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? అలాంటప్పుడు 2018కి ఖరీఫ్ నీటికి నీళ్లు ఇస్తారని ప్రభుత్వం ఎట్లా చెప్తా ఉంది? ఏ విధంగా ఉందంటే సార్, ఏదో లోపాయికారి బేరం లాగా 20 అంటే లేదు 10కి తెస్తారు కదా అన్న విధంగా ఉన్నట్టు. దానికి టెక్నికాలిటీ అదే కదా నేను అనేది. అంత క్వాంటమ్ ఆఫ్ జంప్ అనేది జరగదు. ఎందుకంటే ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి, క్వాంటిటీస్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. వినోద్ గారు, ఇప్పుడు ఏ ప్రాజెక్టులోనైనా విపరీతమైన అవినీతి అలసత్యం జరుగుతుందండి, అటు ప్రాంతం మీద అయినా సరే. ఎందుకు జరుగుతుందంటే కారణం ఏంటంటే ఫస్ట్ జవాబుదారితనం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ప్రజలకు జవాబుదారుగా ఉంటే ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారనే పరిస్థితి లేదు. పౌర సమాజం ఇవాళ చాలా స్పందించాల్సిన అవసరం ఉంది వీటి మీద. ఎందుకంటే సమాజం ఇప్పుడు గవర్నమెంట్ కి అనుకూలంగా లేకపోతే పౌర సమాజం మీద దాడి జరిగే పరిస్థితి ఉంది కదా. పౌర సమాజం మీద దాడి ఇలా కొత్తది కాదండి, చరిత్రలో జరుగుతూనే ఉంది దేశంలో, ప్రపంచ దేశాలు అన్నిట్లలో. ఇవాళ పౌర సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, పౌర సమాజం ఒకవేళ నిజంగా క్వశ్చన్ చేసి ఉంటే వీళ్ళకి కొంచెం భయం ఉండేది. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే పౌర సమాజం ప్రశ్నించకపోవడం వల్ల తన ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రభుత్వాల మీద వేలుగుడు కాంట్రాక్ట్ల దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు అవుతున్నాయి తప్ప వాళ్ళ లాభాలు వీళ్ళ లాభాలు పంపకాల వల్ల ప్రాజెక్టులు. సెంట్రల్ గవర్నమెంట్ ఏకంగా నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీకి సరైన ఆఫీస్ ఇవ్వలేదు. ఆయన 2 సార్లు నేను పనిచేయనని చెప్పారు. అసలు ఎవరైతే కంట్రోలింగ్ అథారిటీ క్రియేట్ చేశారో ఆ అథారిటీనేమో డైల్యూట్ చేసేస్తే ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రపోజల్ కానీ మినిస్టర్ చెప్పేది కాదు. మీరు కూడా దీని మీద మాట్లాడితే మనం తెలంగాణ ఇష్యూలోకి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఈ పోలవరం ప్రాజెక్ట్ దాని మీద మీరే ఉంటారు. ఇంత రేటు పెరగటం, ఇక్కడ కూడా మీరు చాలా ప్రాజెక్టుల మీద చాలా కామెంట్ చేస్తూ వస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీదే ఉంటారు. అంటే ముఖ్యంగా ప్రాజెక్టులు నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో పూర్తి చేస్తేనే నిజంగా కూడా మనం కాస్ట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఎంత డిలే అవుతుంటాయో అంత డిలే అయినప్పుడల్లా ఎస్టిమేషన్ పెరిగిపోతుంటుంది. కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. ఏపీకి లైఫ్ లైన్ లాంటిది, అంటే జీవనాడి లాంటిది. చంద్రబాబు గారు కూడా చాలాసార్లు చెబుతున్నారు గోదావరి అనేది చాలా గొప్పది, మనకి అదే లైఫ్ లైన్. అటువంటి లైఫ్ లైన్ ప్రాజెక్ట్కి 20,000 కోట్లు పెరిగితే ఎట్లా సాధ్యం అవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పేసి ఉంటే పోయిండేది కదా. 100%. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో చెప్పింది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద మేము పరిగణిస్తున్నాం అన్నమాట చాలా క్లారిటీగా చెప్పారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మంచిగా ఫాస్ట్గా కూడా కంప్లీట్ 100% ఫండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాబట్టి అది బాగుండేది. ఇది కాలయాపన జరగడానికి ఇంకా ఫర్దర్గా జరగడానికి దీనికి ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే చాలా వివాదాలు రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఉంటాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని జాతీయ హోదా తీసుకోవడం మూలంగా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు కూడా వాళ్ళ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే చాలా బాగుంది. ప్రధానంగా దీని మీద బాగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వీర్రాజు గారు అయితే నేను ఆ రోజు చూశాను, చాలా ఘోరంగా కామెంట్ చేశాడు. అదేవిధంగా పట్టిసీమ మీద కూడా పురంధేశ్వరి గారు వీళ్ళు కూడా చాలా మాట్లాడారు. ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. కానీ 20,000 కోట్లు పెరిగితే 2018 నాటికి ఖరీఫ్కి ఇస్తామనేమో ఓ పక్కన చెప్తున్నారు. రెండో పక్క ఇంత పెరిగిన తర్వాత సాధ్యమా అనేది మాబోటాళ్ళందరూ ఆ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు రాష్ట్రాలన్నింటికి ఉపయోగం అనేటువంటి అభిప్రాయంలో ఉన్న వాళ్ళకి చాలా ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఇది చాలా ఎక్సెస్ గా ఉన్నది కాబట్టి ఆందోళనకరంగా ఉన్నది. అదే మరి ఏం చేస్తారో, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ పోలవరం ప్రాజెక్టు కానీ అట్లాగే స్థానికత అంశాల మీద పూర్తిగా చర్చించి దానికి ఒక పరిష్కారాలు తెచ్చుకుని ప్రభుత్వం ముందుకెళ్తే బెటర్ అని చెప్పాలి. తెలంగాణలో ప్రతిపక్షాల సిద్ధాంతాలకు గాలి కొదిలి నీచ రాజకీయాలు చేస్తున్నారని నా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 25% మంది అవునని, 55% మంది అవునని, 40% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి నిన్న తెలంగాణ శాసనసభ వాయిదా పడిన తీరు మీద విపక్షాలపై కేటీఆర్ విరుచుకుపడినటువంటి వైనం మీద చర్చలోకి వెళ్దాం.